గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. జై భారత్. మొన్న ఏప్రిల్ 22న కాశ్మీర్లో జరిగిన సంఘటన అమానవీయమైనటువంటి సంఘటన. దాన్ని మనందరము దేశమంతటా ఖండిస్తున్నాం. అయితే ఒకప్పుడున్న మీడియా ఇప్పుడు అలాగే లేదు. మీడియా తన రూపురేఖలు మార్చుకుంది. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే వార్తలు ప్రచారం చేస్తుంది. ప్రతి ఒక్కరి ఎందుకంటున్నాను ఈ విషయం అంటే, ప్రతి ఒక్కరి ఇళ్లలో టీవీలు పెద్ద పెద్ద సౌండ్లు వేసుకొని, ప్రతి ఒక్కరి ఫోన్లో కాశ్మీర్, ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లు వెళ్తే అక్కడ కూడా కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్, ఇలా ప్రతి చోట ఈ మతోన్మాదానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటుంటే, చిన్న పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే పిల్లలు ఉన్నారు ప్రతి ఒక్కరి ఇళ్లలో. ఎంసెట్, నీట్ త్వరలో రాబోతుంది. వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. పెద్దలందరికీ సూచన చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. ఎందుకు వాళ్ళు పెద్దయ్యాక మనలాగా దేశం గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వండి, వాళ్ళ లక్ష్యాన్ని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసుకొనివ్వండి. మనం పెద్దలము లక్షలు ఫీజు కట్టి వాళ్ళని ఈ లాస్ట్ మూమెంట్లో డిస్టర్బ్ చేస్తే ఎంత బాధాకరము. సో కాబట్టి పెద్దలు ఆలోచించాలి. కాశ్మీర్ గురించి మీరు మాత్రం డిస్కస్ చేసుకుని పిల్లలు ఇందులోకి లాక్కండి అని నా విన్నపం.